తనకు తెలుగులో మాత్రమే సినిమాలు చేయాలని ఉందని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. తాను సినిమాను వ్యాపారంగా చేయనని గతంలో అలీతో సరదాగా షోలో చెప్పారు. మలయాళంలోనూ కొంకణిలోనూ చేస్తే అక్కడ తనెవరికి తెలుసని ప్రశ్నించారు. వేరే భాషకు వెళితే అక్కడి తిమింగలాలు మనల్ని మింగేస్తాయని అన్నారు. బండ్ల గణేష్ ఇంకా ఏం చెప్పారో చూసేయండి. ఏ భాషల్లో చేయాలని ఇంకా ఓన్లీ తెలుగు అన్న. ఓన్లీ తెలుగే. ఓకే. ఇప్పుడు ఏ భాషలో చేయాలి? నేను సినిమాని వ్యాపారంగా చేయనన్నా, వ్యాపారం చేస్తా. అట్లాగే నాకు తృప్తి కావాలి. నాకు వేరే ఎక్కడికో మలయాళమో కొంకిణి తీసి అక్కడ బండ్ల గణేష్ వాడు తెలుసు అన్న. తెలుగు ప్రజలందరికీ బండ్ల గణేష్ తెలుసు. ఇక్కడే సినిమాలు తీయాలి. అంటే మనం కొంకిణిలో హిందీ తీస్తే తమిళ్లో లేదా హిందీలో తీస్తాం. అయ్యి అక్కడ బబ్రియాలు చాలా మంది ఉంటారు, మనని చంపేస్తారు. తిమింగలాలు మన మింగేస్తారు. మనకి ఎందుకన్నా మన భాష, మన ఊరు, మన కథ ఇక్కడ ఉన్నాం. మన హీరోలు బంగారాలు మనం చేసుకోవాలి ఇక్కడ అంతే. డబ్బు కోసమే సినిమాలు తీయటంటే వ్యాపారాలు బొచ్చుడునే చేయాలన్న. రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, పౌల్ట్రీ అన్ని చేసుకోవచ్చు. మనం సినిమా పేరు కోసం తీయాలి, ఆడియో ఫంక్షన్ కిక్ కోసం తీయాలి. ఆ కిక్ వేరు కదా అన్న. ఓకే. ఏంటి ఆడియో ఫంక్షన్ అంటే గుర్తుకొచ్చింది, మైక్ పట్టుకుంటే పూనకం ఏమైనా వస్తుందా నీకు? పూనకం రాదన్నా, ఇన్స్పైర్ అవుతా అన్నట్లా. ఆ సినిమా మనం మన హీరోని ప్రేమించే విధానం, మన సినిమా మీద మోజు, నాకు వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఉంటాం అట్లా పట్టుకోగానే అది కిక్గా భావిస్తా. ఆ జీవితంలో ఆడియో ఫంక్షన్ నాకు ఒక పెద్ద కిక్. సినిమా రిలీజ్ రోజుల అంత కిక్ ఉంటుంది, అట్లా ఉంటుంది.